తీసుకుంటుందో. గిరిధర్ గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి, మరి అక్కడ హిందువులకు రక్షణ ఉన్నట్టా లేనట్టా, అక్కడ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అమ్మా. గత సంవత్సరం నేను బంగ్లాదేశ్ కి వెళ్ళాను. నేను అక్కడ చాలా ఆలయాలు దర్శించి వచ్చాను. నేను సిల్లెట్ నుంచి చట్టగాం దాకా చాలా ఆలయాలు పెట్టాను. చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప శక్తి పీఠాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు చాలా భయంకరమైనటువంటి భయాందోళనలో ఉన్నారు వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు, దాడులు జరుగుతున్నాయి, ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు, హిందూ స్త్రీలని మానభంగం చేస్తున్నారు, పురుషులను తగలబెడుతున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. జమాతే ఇస్లామీ అన్నది ఒక కట్టర్ ఇస్లామీ భావజాలం ఉన్నటువంటి ఒక పార్టీ. వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ఈ ఉద్యమాన్ని మొత్తం. వాళ్లకు ప్రేరణ, వాళ్లకు సహాయం, దండ అంతా కూడాను పాకిస్తాన్ నుంచి వస్తున్నది. మరి పాకిస్తాన్ దగ్గర మింగ మెతుకులు లేవు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే తప్పకుండా చైనా నుంచి వచ్చింది. ఇవన్నీ కూడాను వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడాను హిందువులు అక్కడ సురక్షితంగా లేరు అని స్పష్టంగా చెప్పొచ్చు. మనం అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. మళ్ళీ 71 వాళ్ళకి ఎలా స్వతంత్రం వచ్చిందో ఇప్పుడు రెండవ స్వతంత్రం అని చెప్పేసి జమాతే ఇస్లామీ వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే అప్పుడు సోకాల్డ్ 71 స్వతంత్ర పోరాటంలో కొన్ని లక్షల మంది హిందువులని ఊచకోత పోశారు. అప్పుడు మళ్ళీ ఇది రెండవ దఫా అది మొదలవుతుందా అని చెప్పేసి అందరి భయాందోళనలో ఉన్నారు అక్కడ. పైపెచ్చు షేక్ హసీనా భారతదేశానికి వచ్చింది అని చెప్పేసి వార్తలు ఏవో వచ్చాయో దాని ఆధారంగా భారత వ్యతిరేకమైనటువంటి నినాదాలు, భారత వ్యతిరేకమైన చర్యలు కూడా అక్కడ మొదలయ్యాయి. మన పౌరులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మన బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడాను వాటి మీద దాడులు మొదలు పెడుతున్నారు వాళ్ళు. హిందువులని స్పెషల్ గా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ పరిస్థితి మాత్రం అస్సలు దారుణంగా ఉన్నది. మరి దీన్ని ఆర్మీ నిజంగా దాన్ని అదుపులో తీసుకోకపోతే ఇది కూడా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లాగానో పాకిస్తాన్ లాగానో ఒక మత ఛాందసపు దేశంగా తయారయ్యేటువంటి ప్రమాదం అన్ని మనకు కనిపిస్తున్నాయి. మరి దేశం ఎటు వెళ్తుందో మనం రాబోయే కొద్ది రోజులు మనకు తెలుస్తుంది. మత ఛాందసానికి వెళ్లి పాకిస్తాన్ కు ఒత్తాసు పలుకుతూ, చైనాకు ఒత్తాసు పలుకుతూ ఇంకొక భారతదేశంలో పక్కలో బల్యంగా తయారవుతుందా, లేదా ఈ ఎమోషన్స్ ని ఎలాగో కంట్రోల్ చేసి మెల్లిమెల్లిగా దాన్ని ఒక శాంతియుత వాతావరణానికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతాయా చూడాలమ్మా. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు. ఇక బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ గురించి ప్రతినిధి శ్రీచరణ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీచరణ్, చెప్పండి, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది, హిందూ ఆలయాలపై కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సమయంలో రష్యా పర్యటన, బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో షేక్ హసీనాకు భారత ప్రధాని ఆశ్రయం కల్పించడాన్ని ఎలా చూడొచ్చు? స్పందన 2021లోనే దాదాపు 2130 హిందూ దేవాలయాల్ని కూడా అటు దేవతా మూర్తుల విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. బంగ్లాదేశ్ లో మనం చూసాము, అటు ఇస్కాన్ కి చెందిన హరికృష్ణ హరిరామ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. దేవాలయాల పైన గడిచిన 3 సంవత్సరాలుగా కూడా బంగ్లాదేశ్ లో 2400 దాడులు కూడా నమోదయ్యాయి. ఒక 2021లోనే దాదాపు 1,35,000 పైగా దేవాలయాలు, అలాగే ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఒక వర్గము, ఒక మతము డెలిబరేట్ గా, అంటే ఉద్దేశపూర్వకంగా కూడా హిందువులకు చెందిన వ్యాపారాలతో పాటు హిందూ దేవాలయాలను కూడా కావాలని కూడా వాళ్ళు కూల్చారు, అలాగే దాడులు కూడా చేశారు. 2021లో దుర్గా పూజ సందర్భంగా కూడా ఒక మతానికి చెందిన రాడికల్స్ హిందూ దేవాలయాల పైన, అలాగే దుర్గా పండుగల పైన కూడా దాడి చేశారు. అయితే ఇమ్మీడియట్ గా కూడా దాడి పైన కూడా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వెంటనే కూడా మరోసారి కూడా హిందువులపై దాడులు జరిగాయి. అసలు ఒక్కొక్కరిని అసలు హిందూ కనిపిస్తే కూడా అక్కడ మరోలేని రీతిలో కూడా హిందూ మహిళలను రేప్ చేయడాలు, అలాగే దొరికిన హిందూని తలలు పగలగొట్టడాలు, లేకపోతే వారిని హత్య చేయడము, ఒకటా రెండు కాదు చాలా అరాచకాలు కూడా అక్కడ జరిగాయి. అయితే బంగ్లాదేశ్ లో కూడా ఒక ఫేస్బుక్ పోస్ట్ మతపరమైన గొడవలకు కూడా దారి తీసిందని చెప్పుకోవాలి. మత విశ్వాసాలను దెబ్బతీసేలా
పోస్ట్ పెట్టారంటూ కూడా గతంలో నరైల్ జిల్లాలోని లోహగఢ్ ప్రాంతంలో గల లియా ప్రాంతంలోని హిందువుల దేవుళ్ళు హిందూ దేవాలయాల మీద కూడా దాడి జరిగింది. దాడి జరిగిన 2 రోజుల తర్వాత 5 అనుమానితులను అరెస్ట్ చేసినప్పటికీ ఆ తదనంతరం కూడా వారిని విడిచిపెట్టారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని హిందువులు భయంగా కూడా బతుకుతున్నారు. దాడులు జరగడానికి శ్రీచరణ్ ఇప్పుడు మత విశ్వాసాలను దెబ్బతీసేలా పోస్ట్ పెట్టారంటూ దాడులు జరుగుతున్నాయి. మరి దాడులు జరగడానికి కారణం పోస్ట్ ఒకటేనా లేదా ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయనుకోవచ్చు? అక్కడ రాజకీయ కారణాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ వైజ్ గా కూడా చూసుకుంటే బంగ్లాదేశ్ అనేది ముస్లిం పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ బేసిక్ గా బంగ్లాదేశ్ కి కూడా ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరు కూడా ఉంది. మనందరం కూడా చూసుకున్నాము. భారతదేశం మిలిటరీ అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఒక అన్సర్టనిటీ పాకిస్తాన్ రూల్ చేస్తున్నప్పుడు కూడా ఇండియన్ సోల్జర్స్ వెళ్లి అక్కడ యుద్ధం చేసి బంగ్లాదేశ్ కి విముక్తి ఇచ్చారు. సో అప్పటికి హిందువులు కూడా ఒకప్పుడు అఖండ భారత్ లో బంగ్లాదేశ్ కూడా పార్ట్ ఆఫ్ ది ఇండియానే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉండే. కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చిందో విముక్తి వచ్చిందో అప్పటికి కూడా కొంతమంది ఇటు అస్సాం నుండి కానీ అటు బీహార్ నుంచి కానీ అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి కూడా కొంతమంది మైగ్రెంట్స్ కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. కొంతమంది అక్కడే పుట్టడము అలాగే హిందువులు అంటే వారి మత ఆచారాలను కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అలాగే బంగ్లాదేశ్ కి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందువుల పైన హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది ఇప్పటికీ కూడా చెక్ పెట్టలేదు. కాకపోతే ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు సాక్షాత్ ప్రధాని షేక్ హసీనాకి కూడా సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఇప్పుడు ఈ భారతదేశానికి వస్తుంది. ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఆమెకి ఆశ్రయాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక్క గ్రామంలో మనం ముందుగా అనుకున్నట్టు నరైల్లోని బంగ్లాదేశ్ ఆవామీ లీగ్ పార్టీ అధినేత బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మసర్ఫే బింతా ముర్తాజా కూడా హిందువుల మీద జరిగిన దాడిని ఆయన ఖండించినప్పటికీ ఈ ఘటన తనను బాధిస్తుంది అన్నప్పటికీ కూడా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా అక్కడ ఒక అపోజిషన్ పార్టీ. శ్రీచరణ్ మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. ఇదే అంశానికి సంబంధించి మనం పతిపాటి పుల్లారావు గారితో మాట్లాడదాం. సార్ పుల్లారావు గారు చెప్పండి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2 కౌన్సిలర్లను కూడా చంపినట్టు మనం చూస్తున్నాము. ఏంటి అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? తప్పకుండా ఈ అడ్వాంటేజ్ తీసుకుని ఎవరైతే ఇస్లామిక్ ఫోర్సెస్ ఉన్నారో పాకిస్తాన్ తో సంబంధం ఉన్నారో భారతదేశాన్ని అలర్ట్ చేయడానికి హిందువులను అలర్ట్ చేయడానికి ఒక కమ్యూనల్ గా గాలి విసరడానికి ప్రయత్నం ఉంటారు. 1971లో బంగ్లాదేశ్ పుట్టింది. అది తీసుకొచ్చిన మనిషి ఆ దేశాన్ని ముజిబుర్ రెహమాన్ 1975 ఆగస్టులోనే పంపిస్తారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపేశారు. ఒక షేక్ హసీనా ఆమె చెల్లి రెహానా ఇతర దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రతికారు. ఆ దేశంలో రక్తంతో పునాదులు వేసుకుని వచ్చిన దేశం. తర్వాత 1975 నుంచి దాదాపు 96 వరకు మిలిటరీ డిక్టేటర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. 96లో షేక్ హసీనా ప్రధానమంత్రి 5 సంవత్సరాలు అప్పుడు పీస్ఫుల్ గా ఉన్నారు. మళ్ళీ 10 సంవత్సరాలు ఇంకో ప్రధానమంత్రి అవుతే ఎన్ని హిందువుల మీద దాడులు గుళ్ళ మీద దాడులు అంతా రూటి ఏదో చేస్తున్నారు. అంత సింపుల్ గా ఎక్కువ చేయరు. భారతదేశం ద్వేషం ఉన్నది. పాకిస్తాన్ తో సంబంధం ఉన్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు హింసించారు అని మర్చిపోయారు. విరోధిగా భారతదేశాన్ని చూస్తున్నారు. అది మనకు తప్పట్లేదు. అది మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అసలు ఆ దేశం పుడతానికి మనం సాయం చేస్తుంది తప్ప అలా పాకిస్తాన్ తోనే వాళ్ళు విచ్చేసి అక్కడ బాధపడతా ఉంటే బెటర్ అది మాత్రం మనం ఆలోచించుకోవాలి. అంటే ఏంటి బుల్లారావు గారు, ఇప్పుడు ప్రభుత్వం పాలక పార్టీ వైఫల్యాల వల్లే బంగ్లాదేశ్ అంతటా ఇటువంటి మతపరమైన దాడులు జరుగుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. అంటే ఒకటి మిలిటరీ ప్రభుత్వం ఉన్నది. మిలిటరీ ఆఫ్ చేయాలి. మిలిటరీ ఆఫ్ చేయట్లేదు. అది కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ ఆఫ్ చేస్తారు రేపటి నుంచి. ఇంటికి వెళ్ళిపోయిన షేక్ హసీనా అంటే 2001 నుంచి ఆమె ప్రధానమంత్రిగా ఉండి ఇన్ని సంవత్సరాలు గడిపే 2009 నుంచి 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన బాగోలేదు. భారతదేశానికి స్నేహంగా ఉన్నదంత మాకు కరెక్టే కానీ పరిపాలన బాగోలేదు. దారిలో పెరిగింది, కంట్రోల్ చేయలేకపోయారు. ఎలక్షన్ 2 విషయాలు ఉంటాయి ప్రతి ప్రభుత్వాన్ని. పరిపాలన బాగా చేయాలి, లేకపోతే రాజకీయం అయినా బాగా చేయాలి. అవి రాజకీయం బాగా చేయలేదు, పరిపాలన బాగా చేయలేదు. సో ఇవాళ జరిగిందంతా ఆ పెంచారు. ఆ రిజర్వేషన్ పెంచారని దాని మీద దీని మీద అల్లారు అందరూ కలిసి ఈ అవకాశం తీసుకుని
ఆమె మీద ఉన్న అన్పాపులారిటీ చూపెట్టి తరిమించాను. నేను చేయలేకపోయాను. కొన్ని రోజులు పోయాక ఆమె మీద అంత కోపం వచ్చింది. పరిపాలన సరిగ్గా అయినా ఉండాలి, అయితే నువ్వు రాజకీయం సరిగ్గా అయినా అది రెండు చేయలేక అది వచ్చిన ప్రాబ్లం. ఇవాళ బంగ్లాదేశ్ లో చూసి మనం ఒక దేశంగా భారతదేశంగా ఇవన్నీ పట్టించుకోకూడదు. దేశానికి పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేశానికి ఇంకా దేశాలు వస్తారు, ప్రధానమంత్రి వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. వచ్చే గవర్నమెంట్ ఎలా ఉంటుంది చూసుకోవాలి. వచ్చే గవర్నమెంట్ మనల్ని సరిగ్గా చూసుకుంటే పర్వాలేదు, చూసుకోకపోయినా భారతదేశానికి పర్వాలేదు. భారతదేశం ఇప్పుడు వీక్ దేశం కాదు కదా, బలంగా ఉన్నది కదా. అందువల్ల భారతదేశానికి మనకి ఇది ఒక పెద్ద షాక్ గా ఎత్తుకోకండి. ఇవి జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకండి. నేపాల్లో సంవత్సరానికి ప్రభుత్వం మారిపోవట్లేదా? చైనా పాకిస్తాన్ తో మనకు విరోధం లేదా? 5 లక్షల మంది సైనికులు మన వాళ్ళు అక్కడక్కడ లేదా? నార్మల్. భారతదేశం ఒక పెద్ద దేశం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పట్టించలేదో గొడవ చేసినా మనం పట్టించుకోకూడదు. నార్మల్ గా తీసుకుంటాడు ప్రభుత్వం కూడా, జరుగుతుంది. కొన్ని రోజుల్లో మనకి నార్మల్, ఆ దేశానికి నార్మల్ గా ఉండకపోవచ్చు. అలా చూసుకోవాలి భారతదేశం. ఆ స్టేజ్లో మనం ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ బుల్లారావు గారు.